ఎంతో యమ్మీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ మీరు సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అంత సింపుల్గా చెప్పాను మరి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా ఒక బాక్స్ మష్రూమ్ తీసుకోండి. ఇందులో వాటర్ వేసి ఫ్రెష్గా 1-2 సార్లు కడుక్కోండి. మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. కళాయి వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడే ఆయిల్, ఇందులో 2 పచ్చిమిర్చి, కరివేపాకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా. 2 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసి కలుపుకుంటే మసాలాలు చాలా బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని నెమ్మదిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మష్రూమ్లో మూత పెట్టి తీసిన తర్వాత వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఆ వాటర్ ఇంకినంత వరకు మనం మష్రూమ్ వేయించుకుంటే ఎంతో చక్కటి మష్రూమ్ కర్రీ మనకి తయారైపోతుంది. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ. ఇది మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.